హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు కంట్రీ చికెన్ అండ్ కో నుండి చికెన్ తెప్పించాను. ఇది నాటుకోడి. ఈరోజు నాటుకోడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను విలేజ్ స్టైల్లో. నేను నాటుకోడిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మొత్తం శుభ్రంగా కడిగేసి 2 సార్లు కడిగి ఇలా ఉంచుకున్నాను. దీంట్లోకి మనకి లివర్ వస్తుంది కదా, అది నేను సెపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ అది ఫ్రై అవుతుంది. ఇది నేను దాంట్లో యాడ్ చేయాలి, అది బాగుంటుంది. దాని ఫ్లేవర్ అందులో కర్రీలో యాడ్ అయితే నచ్చదు. ఇది నచ్చితే డైరెక్ట్ అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల కారం. నేను 1 స్పూన్ వేసేసాను, అంటే చూపించాను. ఇందులోకి 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు. ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, 1.5 వేసుకుంది, చాలా బాగుంటుంది. 1.5 టీ స్పూన్. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు అన్నీ పట్టడానికి ఒక 1/2 అవర్ వదిలేయండి. 1/2 అవర్ తర్వాత కూరలు ఉండాలంటే ఇక ఫింగర్లకి చాలా టేస్టీగా అస్సలు వదలకుండా తినేస్తారు. ఈ మ్యారినేషన్ చాలామంది చెయ్యరు, అది డైరెక్ట్గా వేస్తారు నాటుకోడి. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా వేసి చూడండి, ముక్క అన్ని మసాలాలు పట్టి చాలా రుచిగా ఉంటుంది. అరగంట మ్యారినేషన్ చేసుకున్నాక మనం చూపిద్దాం. 1/2 అవర్ తర్వాత చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ 3. చికెన్లోకి కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుంది. దీన్ని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. నేను ప్రాసెస్లో వెళ్ళాక అన్నీ చూపిస్తాను. ఇంకా మా పెరట్లో పండిన పుదీనా. ఇప్పుడు పుదీనాని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోండి. నాటుకోడి చికెన్కి నూనె ఎక్కువ పట్టదు కాబట్టి నూనె తక్కువనే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇంకొకటి చెప్తాను. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. తొందరగా మగ్గిపోతాయి. ఆయిల్ కొంచెం పడుతుంది అనిపించి ఇంకొంచెం ఆయిల్ వేసాను. సరిపడా ఆయిల్ వేసుకుంటేనే బ్రౌన్ ఆనియన్స్ చాలా బాగా లేదు. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలంటే ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ కుక్ అయింది. చూసారా, దాంట్లో వచ్చిన వాటర్తోనే అలా ఇంకొక 15 మినిట్స్ ఇలాగే వేస్తే ఇక ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఇంకో 15 మినిట్స్ కుక్ చేయాలి. ఇక్కడ నేను
ఫ్రై చేయట్లేదు, కర్రీ చేస్తున్నాను, గ్రేవీ ఉంటుంది. సో వాటర్ యాడ్ చేయాలి కదా. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. స్టవ్ పెట్టేస్తున్నాను. ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అన్నీ నాటుకోవడం కాబట్టి ఇది సేమ్ మటన్ పూర్తి అంత టైం తీసుకుంటుంది. 15 minutes ఇలాగే మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు కర్రీలోకి గరం మసాలా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, అంతే. వీటిని మెత్తగా దంచుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచుకొని చికెన్లో వేసేసి కలిపేయడం. కుక్కర్ మూత తీసి చూపిస్తాను. చూసారా, ఇలా కుక్ అయింది. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోతుంది. మనం దంచుకున్న గరం మసాలా అందులో వేసి కలిపేయాలి. ఫైనల్గా చికెన్లో కొత్తిమీర వేసుకొని దించేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.